దాంట్లో ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. స్టేట్మెంట్కు సంబంధించి ప్రస్తావన ప్రత్యేకంగా ఒక ప్రధానమైన అంశం కనుక మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు వారు ప్రభుత్వానికి సంబంధించిన మంచి చెడులు, వైఫల్యాలు, విజయాల గురించి తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తాం. మీరు చెప్పే ప్రతి మాటకి 10 మాటలు చెప్తాం, వెనుకకు పోయేది లేదు. ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు రాజకీయాలకు అతీతంగా బేషిజాలకు పోకుండా మేము ప్రధానంగా మెజారిటీ సంఖ్యలో మా గౌరవ శాసనసభ్యులు అందరూ ఉన్నారు. ఇక్కడ మెజారిటీకి సంబంధించి అంశం విషయం కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష. ప్రస్తావన విషయంలో మీరు కొన్ని అంశాలు చెప్తా ఉన్నప్పుడు స్వీకరించడానికి మేము ఇక్కడ కూర్చున్నప్పుడు ఇదే అదనగా అనేక అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. చెప్పమనండి, ఆ రోజు సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఈరోజు ఇది కాదు, అందరు యావత్ తెలంగాణ ప్రజానికానికి సంబంధించి ఈరోజు చేస్తా ఉన్న సందర్భంలో నేను చెప్తా ఉన్నా, ఈరోజు కూడా మేము విమర్శలు చేయదలుచుకోలే. ఈరోజు దయచేసి ఈరోజు బేషిజాలకు పోకుండా మేము ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విగ్రహ రూపకల్పనపై మేము సిపిఐకి సంబంధించిన గౌరవ సభ్యులు కానీ బీజేపీకి సంబంధించిన గౌరవ సభ్యులకు సంబంధించిన అంశం విషయంలో వారి ప్రస్తావన విన్నాం అధ్యక్ష. మా డాక్టర్ గారు, నేను మీ గురించి మాట్లాడతలేదు, డాక్టర్ గారు చాలా సందర్భాల్లో కూడా ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మంచి సలహా ఇస్తాడు, సూచనలు చెప్తాడు. ఎందుకో డివేట్ అయిండు, ఆ విధంగా డివేట్ కాకుండా, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం లెజిస్లేటర్. మై రిక్వెస్ట్ సార్, ఈరోజు నేను ఈరోజు చెప్తా ఉన్నా ప్లీజ్ సార్, ఈరోజు ఒక్క నిమిషం, ఈరోజు మేము ప్రస్తావన చేస్తా ఉన్నాం అధ్యక్ష. రేపు మన కల్చర్కు సంబంధించి, మన సంస్కృతికి సంబంధించి ప్రతిబింబించే ఒక అంశాన్ని, తెలంగాణ యావత్ జాతికి సంబంధించిన అంశం, చరిత్రలో నిలిచిపోయే ఈ అంశంపై వారు కూడా ప్రస్తావన చేయాలి. వారి ఆలోచనలు కూడా ఈ సభా రికార్డులో ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి అనే ఉద్దేశంతోనే మీరు పెద్ద హృదయంతో ఈరోజు అవకాశం ఇచ్చిర్రు, కాదంటలేం. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం, బేషిజాలకు పోకుండా మీరు చెప్పే ప్రతి అంశంపై తప్పకుండా మేము ఈరోజు అభయం ఇస్తా ఉన్నాం, మేమిచ్చే అభయం ఇస్తా ఉన్నాము. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఈ సందర్భంలో కాదు అధ్యక్ష, ఈరోజు ఈ సందర్భంలో కాదు, మేము వారు అడిగే ప్రతి ప్రశ్నకి జవాబుదారితనంగా మేము అధికార పక్షంలో ఉన్నాం. సభా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, వారు వేసే ప్రశ్నకు కానీ, షార్ట్ నోటీస్ ద్వారా కానీ, షార్ట్ డిస్కషన్ ద్వారా కానీ, ఇతర రూపంలో వస్తే మా సహచర మంత్రివర్గ సోదరులతో పాటు మేము ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఓపికతో ఉండండి అని కోరుతా ఉన్నా. ఇంకా రాబోయే ఇప్పుడు సెషన్ నడుస్తూ ఉంది, సెషన్కు సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు సాగుతా ఉన్నాం. నేను దయచేసి గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నా, మీరు చాలామంది సభ్యులు ఈ ప్రస్తావనలో పాల్గొనాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు, దయచేసి వారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. డాక్టర్ రామచంద్రరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ముందుగా త్యాగాల కుటుంబం, గాంధీ కుటుంబం, మరి వారసురాలుగా ఒక త్యాగమూర్తిగా మరి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత అంతటి పోరాటం మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం యావత్తు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత, అందులో అన్ని సామాజిక వర్గాలు
బడుగు బలైన వర్గాలు ముఖ్యంగా ప్రాణత్యాగాలు చేసినాయి అధ్యక్ష. దానికి చెల్లించిన సోనియా గాంధీ గారు, సుష్మా స్వరాజ్ గారు కూడా మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పిన మాట వాస్తవం. ఇది చరిత్ర. ఆ తర్వాత సాధించుకున్న తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్ర యాస, భాష, రాజకీయ సంస్కృతి అన్నిటినీ దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కుట్రలు చేసింది అధ్యక్ష. ఒక రాచరిక కుటుంబం ఒక పాలన తలపించే విధంగా, ఒక నిరంకుశ పాలనను తలపించే విధంగా 10 సంవత్సరాలు ప్రజల్ని దోపిడీ చేసి అధ్యక్ష. ఆ రోజు మన తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలని విస్మరించారు. ముఖ్యంగా మా గిరిజన సోదరులు భోజనాయక్ గారు మరి పరిగెడుతున్న రైలుకు ఎదురుగొడ్డి ప్రాణాలు కోల్పోయింది అధ్యక్ష. నవీన్ నాయక్ మా నియోజకవర్గం మరి పట్టాల మీద తలకాయ పెట్టి ప్రాణాలు కోల్పోయింది అధ్యక్ష. అలాంటి కుటుంబాలని ఆదుకున్న క్షణాలు ఎక్కడ గత 10 సంవత్సరాలు మనం చూడలేదు అధ్యక్ష. మరి ఆ రోజు వారు పార్టీ పరంగా తెలుగు తల్లిని, తెలంగాణ తల్లిని వారు ప్రకటించుకున్నారు తప్ప మరి అధికారికంగా ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టించిన పరిస్థితి కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో చూడలేదు అధ్యక్ష. ఆ తర్వాత తెలంగాణ చరిత్రను అంటే పోరాట చరిత్రను మార్చే విధంగా కేవలం వారి కుటుంబమే సాధించిందనే ఒక సందేశాన్ని ప్రజలకు చేరవేయాలనే కుట్రలో భాగంగానే కేసీఆర్ కుటుంబం మరి గత 10 సంవత్సరాలు వారి పాలనా ధోరణి మనం చూసినాం అధ్యక్ష. సరే, ఏదేమైనా కానీ ఈరోజు ఒక నిరుపేద రైతు కుటుంబం నుంచి పుట్టిన మన ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ యావత్తు ప్రజానికానికి, గిరిజన, దళిత, మరి బీసీ బడుగు బలిన వర్గాల మాతృమూర్తుల్ని తలపించే విధంగా ఒక సాధారణ మాతృమూర్తిలాగా స్త్రీ ఒక సృష్టికి మూలం, స్త్రీ లేనిది సృష్టి లేదని చెప్పేసి మనందరికీ తెలుసు. ఆ స్త్రీని ఈరోజు తెలంగాణలో గౌరవించుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా యువత మరి చెడుదారిన గత 10 సంవత్సరాల్లో వివిధ వ్యసనాలకు మరి చెడుదారిన పడుతున్న యువతను మరొకసారి మనం ఒక మాతృమూర్తిని తలపించే విధంగా ఒక తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ విద్యార్థుల్లో, ప్రజల్లో ఒక పోరాట పటిమ లోపిస్తూ ఉంది అధ్యక్ష తెలంగాణలో. అదేవిధంగా తెలంగాణ ఖ్యాతిని మరిపించే విధంగా మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి వారు, విద్యాసాగర్ గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, మా సీతారాం నాయక్ గారు లాంటి వాళ్ళని మరిపించే విధంగా కేవలం కేసీఆర్ కుటుంబమే తెలంగాణ సాధించిందనే ఒక కుట్రను మరిపించే విధంగా, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా ఒక రాష్ట్రీయ గీతాన్ని మరి ఈరోజు ప్రజల్లో చాలా స్ఫూర్తిదాయకంగా మరి ముందు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మనం అభినందన తెలియజేయాలి అధ్యక్ష. అదేవిధంగా కేవలం మరి పోరాట స్ఫూర్తిని తెలంగాణ ప్రజల్లో నింపడమే కాదు, ప్రజల్లో ప్రజా ఆకాంక్షలని నెరవేర్చే విధంగా పాలనను కూడా మరి గత 1 సంవత్సరంలో మనం ప్రజలకు అన్ని ఫలాలు అందించే దాంట్లో విజయవంతం అయినాం అధ్యక్ష. తప్పకుండా దాన్ని మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే దాంట్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు మరి ప్రతిదాన్ని వక్రీకరిస్తుంటే మరి దాన్ని కూడా మనం స్వాగతిస్తే, మనం ఆహ్వానిస్తే అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు వారు సభలో రావాల్సింది. ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా వారు వచ్చి ఏదైనా సలహా సూచనలు ఇచ్చి ఉంటే సభ కూడా సంతోషించేది అధ్యక్ష. ఏదేమైనా కానీ ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. సాయంత్రమైన మరి విగ్రహావిష్కరణకు వారు అందరూ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరియు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అధ్యక్ష. ఇంకా తెలంగాణ తల్లి 2014 జూన్ 2 నాడు మిగులు బడ్జెట్లున్న రాష్ట్రం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఉండేది. ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణ లాగా ఈ విగ్రహం ఉందని ప్రజలు అంటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రాతలు మార్చాలి కానీ
తెలంగాణ తల్లులు మారుస్తూ ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడేటప్పుడు ఆగండి, నేను మాట్లాడతాను, కేకలు పెడతాను. నేను ఒకటి అధ్యక్ష, మరి ముఖ్యంగా ఈరోజు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను రాను తెలంగాణ ప్రజల మీద గుదిబండ పడుతుంది అధ్యక్ష. నిన్నొక్కరు, ఈరోజు ఒక్కరు, రేపొక్కరు. పార్టీ తెలంగాణ ప్రజలంతా ఈరోజు అందులో ఒకటే ఒక లోపం ఉంది. ఓకే, అది మీరు సరిదిద్దుకుంటే సరిదిద్దుకోండి, లేకపోతే లేదు. ఈ ఒకటి మంత్రి గారు, మీరు గౌరవనీయ మంత్రులు అదొక్కటే మీరు చేసిన పని, ఆ హస్తం పెట్టుట్లా తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ తల్లి అంటున్నారు అధ్యక్ష. బహిరంగంగా చెప్తున్నా, వాళ్ళు చెప్తలేరు. నేను ఏం చెప్తున్నాను అధ్యక్ష, అదొక్కటి లేకుండా బతుకమ్మ లాంటి మన బతుకమ్మ తల్లిని పెడితే బాగుండేది. ఆ చేతి అధ్యక్ష, నేను మాట్లాడి 100 మందితో సమానం. ఒకటి ఓకే వాళ్ళ విషయం అధ్యక్ష. రెండోది, ఇక ఇప్పుడు ఈ కార్డు, ఒక్క నిమిషం, ఈ కార్డు శాసనసభను ఇచ్చిందా లేదా సార్ అధ్యక్ష? నాకు నేను శాసనసభ్యున్నా కానా? తెలంగాణ శాసనసభల 6 ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినా కానా? ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు? గౌరవనీయులు, మీరు అందరంటే గౌరవం, మీరు అంటారంటే అభిమానం, మీరు అంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపించాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం, కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష? నేనేమంటున్నాను అధ్యక్ష, ఈ దక్షిణ తెలంగాణ నిధులు మీరు దోసుకోబోతున్నారు, అభివృద్ధి లేదు, అధికారం లేదు, అవమానం. ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం? ఏదో మీ ప్రజల జీతాలు తీసుకుందాం అధ్యక్ష మేము. దయచేసి అధ్యక్ష, మీరు కన్న తండ్రి ఈ శాసనసభ, వాళ్ళైతే బయట ప్రభుత్వంలో. ఇగో మా సీతక్క గౌరవనీయ మంత్రి గారు సమాజం అని చెప్పి ఉద్యమంలోకి వెళ్ళొచ్చి ఈరోజు శాసన వ్యవస్థలో మంత్రి అయిన అక్క, మాకు 5 కోట్లు ముంత, కాంగ్రెస్ వాళ్ళకు బిందెలు. ఏమక్క సమాజం అన్నావు కదక్క, ఎటువైందక్క? ఒక నిమిషం ఆగండి, నేను ఇది రుజువులతో చెప్తున్నాను అధ్యక్ష. అడుగడుగున అవమానాల పాలు చేస్తున్నారు. అభివృద్ధి లేదు, అధికారం లేదు, ఉల్టా అవమానం. ప్రతి అధికార వ్యవస్థని ప్రలోభ పెడుతున్నారు. ఒక్క నిమిషం, నేనే తప్పు ఒప్పుల గురించి కాదు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు వారికి ఉన్న ఆవేదన చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష, డెఫినెట్లీ మీ ఆవేదన ఉంది, కానీ స్పీకర్ గారికి ఈ విధంగా డోంట్ అట్రిబ్యూట్, ఇట్ విల్ బి అట్రిబ్యూటింగ్ టు ద రెస్పెక్టెడ్ చైర్. ప్లీజ్ ట్రై టు, వీ విల్ కన్స్టైన్ అవర్ సెల్ఫ్స్. రెండోది అధ్యక్ష, వారి ఆవేదనకు సంబంధించిన అంశం ప్రతి ఒక్కటి కూడా ఒకరోజు మీరు సమావేశాన్ని పిలువారు అధ్యక్ష, వారికి సంబంధించిన ఏమైనా అంశాలు ఉన్నాయో మేము వస్తాం, తప్పకుండా ఆ ప్రస్తావన తీసుకుంటా. నేను చెప్పాను వెంకటరామరెడ్డి గారు కూడా, మీరు పిలవండి అధ్యక్ష, రేపు ఎల్లుండో, ఎందుకంటే ప్రత్యేకమైన ప్రస్తావన జరుగుతుంది. గౌరవ సభ్యులు, నేను అప్పీల్ చేస్తా ఉన్నా డెఫినెట్లీ ఇక్కడ కూర్చున్న ప్రోటోకాల్ వయలేషన్ అవుతుంది. హౌస్కు సంబంధించి బెదిరే కార్యక్రమాలు కావు అధ్యక్ష. నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా, గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. సార్ అధ్యక్ష, మీరు ప్రత్యేకంగా ఆ గౌరవ సభ్యులను పిలవండి అధ్యక్ష. ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినాయో ఆ ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మేము ప్రభుత్వ అధికారులకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది, ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పష్టంగా చెప్పాం. దయచేసి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన అంశాల విషయంలోనే ఒక ప్రత్యేకమైన ప్రస్తావన జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మీ ఆవేదనకు సంబంధించి కూడా గౌరవ శాసన సభాపతి గారిని మేము కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు సార్ ఇది అనేక సందర్భాల్లో చూసినాం అధ్యక్ష, మేము కూడా అనేక సందర్భాల్లో అనుభవించినాం, మేకు తెలుసు. ఈరోజు ఒక్కసారి 2 సార్లు ఇక్కడ కూర్చున్న చాలా మంది శాసనసభ్యులు చాలా సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నాం, అక్కడ కూర్చున్నాం, ఇక్కడికి వచ్చినాం. ఈరోజు వారి ఆవేదన అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం కనుకనే ఈరోజు నేను స్పీకర్ గారు ప్రత్యేకంగా సమావేశాన్ని పిలవమని చెప్తా ఉన్నాను, కోరుతా ఉన్నాము స్పీకర్ గారిని. స్పీకర్ గారు, మీరు మీ ఛాంబర్లో గౌరవ సభ్యులు ఎక్కడైతే ఎవరికైతే
తప్పకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరుగుతూ ఉందో ఆ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మీరు ప్రస్తావన చేయండి. మేము ప్రభుత్వ పరంగా మేము తప్పకుండా దాన్ని సరిదిద్దుకునే అవకాశం తీసుకుంటాము. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అనేక సందర్భాల్లో వారు పాపం కొత్తగా వచ్చిండ్రు శాసనసభ్యులు, అనేక సందర్భాల్లో మీరు చూసిండ్రు, అటున్నాం ఇటున్నాం, మేము కూడా ఆవేదన చెందినాం. కానీ సభా సాంప్రదాయాలకు అనుగుణంగానే నడిచినాం, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నేను గౌరవ శాసన సభ్యులను కోరుతా ఉన్నా, ఇది ఒక ప్రత్యేకమైన ప్రస్తావన, ప్రత్యేకమైన అంశం పైన స్టేట్మెంట్ కు సంబంధించి ఈరోజు మీరు అనుమతించడంతో ఆ స్టేట్మెంట్ కు సంబంధించిన అంశాలను ప్రస్తావన చేయడానికి అవకాశం ఇచ్చిండ్రు. వేరే ఇతర అంశాల విషయంలో మీరు సమయం ఇవ్వండి అధ్యక్ష. తప్పకుండా వారికి సంబంధించి వారి ప్రోటోకాల్, వారి ప్రివిలేజెస్ ని కాపాడే ప్రయత్నంలో మీరు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. వెంకట్రామరెడ్డి గారు దయచేసి సభను సజావుగా నడిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. నేను మీకు ఇప్పుడు వెంకట్రామరెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. వెంకట్రామరెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు కూర్చోండి. రాకేష్ రెడ్డి గారు కూర్చోండి. పాయల్ శంకర్ గారు మీరు మాట్లాడండి. అర్థమవుతున్నాం. పాయల్ శంకర్ గారు మాట్లాడండి. మీరు కూర్చోండి. వెంకట్రామరెడ్డి గారు ప్లీజ్. ప్రభుత్వం నుంచి సరి అయిన రీతిలో సమాధానం ఇచ్చి తృప్తిపరచాల. సభ్యులు అనేక సందర్భాల్లో వెంకటరమణారెడ్డి గారు కానీ రాకేష్ రెడ్డి గారు కానీ సందర్భం ఒకటైనప్పటికీ ఆలోచన ఆవేశం కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి అవమానాలు ఈ సభ దృష్టికి తప్ప మిగతా ఎవరికి చెప్పగలుగుతాం? మీరు ఈ సభకు తండ్రి లాంటి వారు, మీరు ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇచ్చి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన రావాలి. సభ్యులేం గొంతెమ్మ కోరికలు ఏం కోరుతున్నారు అధ్యక్ష? సభ్యులేం గొంతెమ్మ కోరికలు కోరతలేరు. సభా వ్యవహారాల శాఖ మంత్రి గారికి నాకు విజ్ఞప్తి ఏంటంటే మీరు సభ్యులకు సంతృప్తి ఇచ్చే విధంగా ఒక ప్రకటన చేయండి. వెంకట్రామరెడ్డి గారు ఈ సభ తర్వాత మీ ఇద్దరిని పిలుస్తాను, ఎల్ఏ మినిస్టర్ గారిని పిలుస్తాను, మాట్లాడతాను. మీకంటే ఎక్కువ ఆవేదన వెంకట్రామరెడ్డి గారు వినండి. వెంకట్రామరెడ్డి గారు వినడం నేర్చుకోండి. కొత్తగా వచ్చిన సభ్యులు మీరు. రాకేష్ రెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు కూర్చోండి, నేను చెప్తా. మీరు కూర్చోండి, నేను చెప్తా కూర్చోండి. మీరు కొత్తగా వచ్చిన సభ్యులు ఈ విధంగా సభల అమర్యాద పరిచయం. మీరు కూర్చోండి, కొత్తగా వచ్చిన నేర్చుకోండి. నేను చెప్తా కూర్చోండి. మీరు కూర్చోండి, నేను చెప్తా. వెంకట్రామరెడ్డి గారు కూర్చోండి. మీరు కూర్చోండి, నేను చెప్తా. మీరు కూర్చోండి. వెంకట్రామరెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఈరోజు సభ ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద నడుస్తున్నది. ఒకటి. రెండు, మీకు ఏదైతే ప్రోటోకాల్ వైలేషన్ జరిగిందో దాని విషయంలోనే నిన్న సిఎస్ గారిని, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను